ఈ వీడియోలో మనం ప్రోమో 3 ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ప్లస్ లైవ్లో ఏం జరిగింది, కామనర్స్ నలుగురు అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆ ప్రోమో 3లో ఏం చూపించారు, దాని గురించి మాట్లాడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆబ్వియస్. నాకు అది చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఏంటి తెలుసా, అమ్మ బిగ్ బాస్ మొత్తానికి నడిపించావుగా నీ కదా, నీ అనుకున్నట్టే స్క్రిప్ట్ ప్రకారం. అది ఆయన రాసిన స్క్రిప్ట్ స్వామి, ఏం లేదు. ఇందాక నా ప్రోమో అనాలిసిస్లో వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు, వీళ్ళు సరిగ్గా మాట్లాడి ఉండొచ్చు అన్నది రాంగ్ అవ్వచ్చేవి, కానీ ఎంటైర్గా స్క్రిప్ట్ మాత్రం ఆయన రాశాడు. అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే సీజన్ 7లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. సీజన్ 7లో రతిక ఎంట్రీ అప్పుడు కూడా ఇలాగే ఓటింగ్ ఏదో తీసుకున్నారు, నాకు బాగా గుర్తుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అక్కడ ఎవరికి ఓటు వేశారన్న చూపిలా. దాని తర్వాత వీళ్ళు ఏదో లెక్కలు వేసుకున్నారు, కానీ లెక్కలు తేలా మనకు సరిగ్గా అది కూడా చూపిలా. కానీ ఎవరికైనా ఓటేశారన్నది కెమెరా పెట్టి చేయాల. సేమ్ ఇప్పుడు నాకు తెలిసి అదే జరగబోతుందేమో అనుకుంటున్నాను నేను. జస్ట్ ప్రెడిక్షన్, నాకేం తెలియదు. ప్రెడిక్షన్ కెమెరా పెట్టి సుమన్ శెట్టి అన్న ఎవరికి గుద్దాడు, శ్రీజ ఎవరికి గుద్దింది, అవి అయితే మాత్రం నాకు తెలిసి చూపించలేదు, చూపించరని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళని పంపుదామని ఫిక్స్ అయ్యారు. ఎటు నుంచి మీరు ఎటుకేసినా అది రణరంగమనో చదరంగమనో సొరంగమనో ఏదో ఒకటని వాళ్ళనే పంపిస్తారు, అంతే. చూడండి కావాలంటే. సో మీకేమనిపిస్తుంది, లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అక్కడ లైవ్లో ఏం జరిగింది జస్ట్ పైన చెప్పుకుందాం. అసలు నేను సంజన గారిది, నెక్స్ట్ రాముది, తనుజది అసలు ఏం గొడవ జరిగింది అని చెప్పి స్టార్ట్ చేయబోతే ప్రోమో వచ్చింది. దాన్ని ఆపేసి ఇది చేస్తున్నా, ఇది పెట్టేసిన అరగంటకి అసలు లైవ్లో వాళ్ళ మధ్యలో ఏం గొడవ అన్నది కూడా పెట్టేస్తా. మొత్తం సాగదీని సింపుల్ టాపిక్, ఆ టాపిక్ వరకు మాట్లాడతా. ఇక్కడ కూడా మనం ఈ ప్రోమో ప్లస్ లైవ్లో పైలేరు వరకు మాట్లాడుకుందాం. సో వీళ్ళు నలుగురు వచ్చారంటారు, వీళ్ళు షాక్ అయ్యారు అని చెప్పి. బిగ్ బాస్ వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు వస్తారు, మీరే డిసైడ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఇంకా ఆనందం పొందారు. వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటుంటేనే వీళ్ళు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తారు మధ్యలోనే. బిగ్ బాస్ కాసేపు ఆపుకోండి, ముందు వాళ్ళ పాపం వాళ్ళు ఎందుకు వద్దాం అనుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేవ్వండి, దాని తర్వాత మీకు అవకాశం ఉంటుంది, మీరు క్వశ్చన్లు అడగండి అని చెప్పనమాట. ఇక్కడ నేను కరెక్షన్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అనుష గారు బాగా మాట్లాడారు. నేను మొత్తం ఎపిసోడ్లు వేసిన తర్వాత కొన్ని మాటలు వినిపించలేదు, కొంత కట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఎపిసోడ్లు వేసిన తర్వాత మాత్రం ఇంకా గట్టిగా మాట్లాడుకున్నాం. అనుష గారు చాలా బాగా మాట్లాడారు అనిపించింది. దివ్యానికిత కూడా బాగా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే అనుష గారు దివ్యానికిత గారు ఫ్రెండ్స్ అవటం వల్ల సేమ్ పాయింట్స్ మేబీ రోజు సిస్టర్ ఈరోజు చూసే ఎపిసోడ్ అది చూసి ఎంత ఓవరాక్షన్ చేస్తారు, ఇది చూసి ఎంత ఓవరాక్షన్ చేస్తారు, అరే ఆడేంటర్ పాపం రామాయి ఇలా మాట్లాడుకొని ఆ ఒపీనియన్ షేర్ చేసుకుని ఉండొచ్చు. అందుకని సేమ్ ఒపీనియన్స్ ఉన్నాయేమో వాళ్ళిద్దరికి. సో రీప్లేస్ ఎవరిని చేసుకుంటారు అని ఇక్కడ అడిగితే మీరు ప్రోమోలో చూసినట్టు, ఫస్ట్ ప్రోమో చూసినట్టు అనుష గారు శ్రీజాతో అన్నారు కదా, దివ్యానికిత గారు కూడా శ్రీజానే అన్నారంట. ఇద్దరు సేమ్ పాయింట్స్, అనుష గారు ఎటువంటి పాయింట్స్ అయితే పెట్టారో సిమిలర్ పాయింట్సే పెట్టారు. నెక్స్ట్ అనుష నేను ఆర్గ్యుమెంట్లు చేయను, గొడవ చేయను, ఇవన్నీ ఏదో చెప్తా ఉన్నారు అనమాట. అంటే అప్పుడు శ్రీజ అంటది, మరి అగ్ని పరీక్షలు నువ్వే కదా స్టార్ట్ చేసింది అయ్యి అంటే, నాకు ఎక్కడ ఆపాలో తెలుసు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలుసు, ఎక్కడ ఆపాలో తెలుసు అని. ఇది దివ్యానికిత గారి డైలాగే కదా, సేమ్ యాస్టీజ్గా తను కూడా అలా చెప్పింది, నీకు ఎక్కడ ఆపాలో తెలియదు, నీకు ఎక్కడ మొదలు పెట్టాలో లేదు, నాకు రెండు తెలుసు, నేను రెండింటిని బ్యాలెన్సింగ్ చేస్తానంటా ఉంటారు ఆవిడ. నెక్స్ట్ పాపం షకీబ్ని అయితే మాత్రం ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు, ఓనర్స్కా టెనెంట్స్కా, ఇప్పుడు మా 9 ఓట్లు ఉన్నాయి సంజన గారు, వాళ్ళకి 4 ఓట్లే ఉన్నాయి, నువ్వు అటు వెళ్తే గ్రూప్ ఇజన్ చేస్తావు, నాకు అందరూ ఓట్లు కావాలంటే. సో అలా ఆయన కాసేపు ఆడుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి మీలో మీరు ఎవరిని చేసుకుంటారు ఏంటి, ఎవరిని రీప్లేస్ చేసుకుంటారు, మీలో మీరు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు అంటే, అనుష ఏమో దివ్య పేరు చెప్పింది, దివ్య ఏమో అనుష పేరు చెప్పింది, ఇది యాస్టీజ్గా ఉంటుంది. నెక్స్ట్ షాకీబ్ కూడా దివ్య పేరే చెప్పాడు, నాగ ప్రశాంత్ ఏమో షాకీబ్ పేరు చెప్పాడు కాంపిటీషన్లో. ఇంకా నాగా కూడా కళ్యాణే అన్నాడు, షాకీబ్ కూడా కళ్యాణే అన్నాడు. ఏంటంటే నీ ఆట కనిపించట్లేదు, గేమ్ కనిపించట్లేదు. కళ్యాణ్కి ఈ ఎపిసోడ్ అందరికన్నా ముఖ్యంగా నాకేమనిపిస్తుందంటే, మనం కళ్యాణ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ కళ్యాణ్ మీదే నాకు ఆ ఫోకస్ అనేది వెళ్ళింది. సో ఐ ఓపెనర్ అది కాకుండా ఇంకేం చేసినా తెలుసుకోకపోతే మనం ఇంకేం చేయలేం. సో ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడదు, ఇది లైవ్లో ఓవరాల్గా జరిగిందనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు, వీళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు, వాళ్ళకి వీళ్ళ పర్సనాలిటీస్ అర్థమని వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ని బట్టి ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆలలో డిస్కస్ చేసుకుంటారు ఎవరికి ఓటేయాలి ఏంటని. అది ఇప్పుడు మన ప్రోమో అనమాట. ఆ ప్రోమో ప్రకారం చూసుకుంటే అమ్మాయిలు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు, మెంటల్ బర్నీ గారు చెప్తూ ఉంటారు అనమాట, అబ్బాయిల కన్నా. నిజంగానే నాకైతే అనిపించింది ఇద్దరికన్నా వాళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ఉన్నారు. పవన్ అంటే నాకైతే టీమ్ టాస్క్ కానీ ఏదైనా వస్తే దివ్య బెస్ట్ అనిపిస్తుంది అయ్యాను, ఎందుకంటే వస్తే అటు వస్తుందేమో, వాళ్ళ వైపు ఉంటుందేమో. తను అంటది
నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు, నీకు ఛాన్స్ వస్తే ఓనర్ టెనెంట్ అంటే నేను టెనెంట్గానే వెళ్తాను, ఎందుకంటే నేను బయట నుంచి చూసి వచ్చాను కాబట్టి నాకు ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. రాగానే నేను సుఖాలు అనుభవించుకోవాలనుకోవట్లా. మీరు ఎలా కష్టపడి వెళ్ళారో, బర్నీ గారు ఎలా కష్టపడ్డారు వెళ్ళారు, పద్దాక బర్నీ గారు పేరు తీసుకుని తనుజ నువ్వేంటి పద్దాక బర్నీ గారు పేరు తీసుకున్నావు నాన్న, ఏంటి నాన్న ఈ అమ్మాయి అప్పుడే అని చెప్పి ఇది ఓవర్ అయ్యింది, మనకు చిరాకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియోలో మాత్రం గట్టిగా మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకున్న పవన్ అంటాడు దివ్య వస్తే బాగుంటుంది అంటే సంజన గారు అంటారు అవును మేమందరం చట్నీ అంటే మీకు కొట్టించుకుంటాం అమ్మాయి చేస్తా అని చెప్పి. అమ్మాయి అంత ఫిజికల్ టాస్క్ బలంగా ఆడదండి, అమ్మాయికి ఇంజరీ ఉంది, మీకు తెలియదు అదే. సో ఎనీవే పవన్ ఒపీనియన్ అదనమాట. రీతు నాగార్ షకీబ్ వాళ్ళిద్దరిలో ఒకరైతే బాగుంటుంది, దివ్య మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, మీకన్నా నాకే బాగా తెలుసు అంతా తెలుసు అని చెప్పి. అమ్మాయి బయట నుంచి వచ్చింది కదా అలాగే ఉంటుంది. పైగా అమ్మాయి కొంచెం కాన్ఫిడెంట్గానే మాట్లాడింది. ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఇంటెలిజెన్స్ కొట్టొచ్చు, గోడకి పిడక కొట్టినట్టు అలా కనిపిస్తూ ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటుంది అమ్మాయి మాట్లాడేటప్పుడు. సో షకీబు నాగా వస్తే మనకు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళు మనం కలిసి ఆడుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో రీతు గారు. నెక్స్ట్ బిగ్ బాస్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, కూర్చుంటారు. ఇమాన్యుల్ అన్న ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు. సో ఓట్స్ వేసే సమయం ఆసన్నమైంది. సో క్లోజ్డ్ బ్యాలెట్ పెట్టారు. నాకు తెలిసి వాళ్ళు ఎవరు గుద్దుతున్నారో మనకు చూపిరు, వాళ్ళు ఏదో ఒక లాజిక్ పెట్టి ఒకళ్ళని లోపలికి పంపిస్తారు. మీరు ఎంత ఓట్లు లెక్కేసుకున్నా మీకు ఆ లెక్క తేలదు అని నేను అనుకుంటున్నా. తప్పు అయితే నాకు తెలియదు కానీ తప్పు కాదేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరో మీ ఓట్స్తో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేశారు నైట్ అందరిని నిల్చోబెట్టి. ఇప్పుడు చదరంగంలో మీ పావులు మీరు కదిపారు, బిగ్ బాస్ గారి డైలాగులు అనమాట, బాగా రాశారు ఈ మాటలు. కానీ ఇది చదరంగం కాదు రణరంగం. అంటే ఏంటంటే మీ ఎత్తులు మీరేస్తే నా ఎత్తులు నేనేసా అని. ఎందుకురా ఇలా చెప్తున్నావు ఇదంతా సోది అంటే ఏమిలా, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు కాకుండా తక్కువ ఓట్లు పంపించారంట. తక్కువ ఓట్లు వచ్చింది ఎవర్రా అంటే దివ్య నిఖితకు వచ్చింది అని చెప్పి. నిజంగానే తక్కువ ఓట్లు వచ్చేది చెప్పలేము, మనకు తెలీదు, కానీ ఏదో ఒక లాజిక్ ఉంటుంది అనమాట అంతే. చదరంగం కాదు రణరంగం, ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. ఇంకా నేను మొగల రేకులు ఏం చెప్పలే, ఏదో మాటలు చెప్తారు, వాళ్ళకి కావాల్సింది చేస్తారు. తప్పండి నేను తప్పను. వాళ్ళకి ఇప్పుడు ఈ షోలో ఈ టైంలో వాళ్ళు నలుగురితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఒకళ్ళు కరెక్ట్ అనిపిస్తారబ్బా, వీళ్ళు పలానా వ్యక్తి లోపలికి వెళ్తే బాగుంటుంది, వీళ్ళు సెట్ అవుతారు. ఇప్పుడు మన నెక్స్ట్ వేసే మన ప్రోగ్రామాలు కార్యక్రమాలు టాస్కులు ఏవైతే ఉంటాయో ఈ పలానా వ్యక్తి సెట్ అవుతారు అని చెప్పి ఆ వ్యక్తిని అనుకుంటారు, ఆ వ్యక్తినే పంపిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తిని పంపించడానికి ఉన్న మార్గాలు ఏంటి, రాజమార్గాలు ఏంటి, దొడ్డి మార్గాలు ఏంటి అని చెప్పి అన్నీ ఎత్తుక్కొని వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు బట్టి ఆయనకి ఏం అర్థమైంది అంటే ఓకే దివ్య నిఖిత వీళ్ళకి స్ట్రాంగ్గా కనిపించింది. సరేనా, నేను ఇందాక నా అనాలిసిస్లో హాఫ్ ఆఫ్ ద రైటే. సో స్క్రిప్ట్ ఆ అమ్మాయి స్ట్రాంగ్గా ఇంటెలిజెంట్గా కనిపించింది. ఆ అమ్మాయి స్ట్రాంగ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు వీళ్ళు, సంజయ్ గారు అసలు తీసుకోరు, సంజయ్ గారు అసలు ఒప్పుకోరు కూడా. మొన్న కూడా ఏమంటారు వైల్డ్ కార్డ్ని అసలు మనం తొక్కి పెట్టాలి అన్నట్టు, అంటే వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు అన్నట్టు అనమాట. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ వాళ్ళు తీసుకోరు, వీక్ వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళ మాటలు అర్థమైంది, అయ్యే మాటలు మనకు గట్టిగా ప్రొజెక్ట్ చేస్తారు ఈరోజు. వీళ్ళు ఖచ్చితంగా దివ్య నిఖిత అని అనుషరత్న స్ట్రాంగ్ అనిపించారు, వాళ్ళు తీసుకోరు, ఈ షకీబ్ వాళ్ళని తీసుకుంటారు. సో ఖచ్చితంగా మనకి ఏమి ఎక్కిస్తారంటే దివ్య నిఖితకి తక్కువ ఓట్లు వచ్చి ఎక్కిస్తారు. చూద్దాం, నేను రాంగ్ అవ్వాలి నేను కోరుకుంటున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, కోరుకుంటున్నా. అలా నిజంగా చేసి చూపించాలి మనకి. ఇంకా ఈ ఓటు సుమన్ చెట్టు అన్న ఇలా గుద్దాడు, ఇంకా శ్రీజ ఇలా గుద్దింది అని. నాకు కొంతమంది ఓట్లు తెలుసుకోవాలనుకున్నాను నేను. శ్రీజ, తనుజ, ఇమాన్యుయల్, సంజన గారు తెలుసు నాకు, భరణి, వీళ్ళు ఎవరు గుద్దుతారు, కళ్యాణ్, వీళ్ళు ఎవరు గుద్దుతారు. సో వాళ్ళని బట్టి వాళ్ళని కొంచెం అనాలిసిస్ చేయొచ్చు అని చెప్పి. కళ్యాణ్ అంత మాట్లాడేందుకు వాళ్ళు గుద్దుతాడా లేదా, అలా గేమ్ చూసుకుంటాడా పర్సనల్గా చూసుకుంటాడా ఏం చూసుకుంటాడని చెప్పి అలా ఒక అనాలిసిస్ చేద్దాం అనుకుంటా. సో కానీ మనకు మ్యాక్సిమం చూపారు. సో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే అవ్వకూడదు అని అనుకున్నారో అదే అయ్యిద్ది, మీరు ఎవరైతే రాకూడదు అనుకున్నారో వాళ్ళే వస్తారు అని చెప్తారు. అంతేగాని మాకు కావాల్సిన వాళ్ళు వస్తారని చెప్పరు. సో కాన్సెప్చువల్గా అక్కడ ఏమైందంటే ఆ ఓట్లు వేశారు, అందరూ దివ్య నిఖితకి ఆపోజిట్గా ఉన్నారని చూపిస్తా, ఆ క్లిప్స్ వరకు చూపిస్తా. వీళ్ళందరూ ఓట్లు వేసింది మాత్రం దివ్య నిఖితకి అసలు వేసి ఉంటారు. సో తనకే ఎక్కువ లీస్ట్ ఓట్లు వచ్చినాయి అని చెప్పి దివ్య నిఖితని హౌస్లోకి ఎంటర్ చేశారంట. అది జరిగింది. మిగతా ముగ్గురిని ఇంటికి పంపించేశారంట. ఇది ఫెయిరా అంటే ఇది ఫెయిర్ అండ్ లవ్లీయా లేదంటే ఇంకోటి అంటే మనం ఏం చెప్పలేము. చెప్పాను కదా, అదొక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా చాలామంది కంటెస్టెంట్లకు ఎందుకు చేస్తారు, 50-60 మందికి ఎందుకు చేస్తారంటే ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, మెయిన్గా 3-4 కంటెస్టెంట్లు అనుకుంటారు. ఆ 3-4 ఆ కాన్సెప్ట్ అందులో ఫిట్ ఇన్ అయ్యే వాళ్ళు ఆ 3-4తో ఇంకా చైన్ రియాక్షన్ చేసుకుంటే వెళ్తారు. వీళ్ళకి ఎవరు సెట్ అవుతారు, వీళ్ళకి ఎవరు సెట్ అవుతారు, వీళ్ళకి ఎవరు సెట్ అవుతారు, వీళ్ళకి ఎవరు సెట్ అవుతారు, ఈ కాన్సెప్ట్లో ఎవరు సెట్ అవుతారు, అందులో జెండరు, రిలీజియను, క్యాస్ట్, బోస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసేసి అందులోంచి ఆ కంటెస్టెంట్ తెస్తారు. పెళ్ళిగాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, టాలెంట్, ప్రొఫెషన్ అన్నీ, అదనమాట సంగతి. సో అంత అయిన తర్వాత వచ్చే దాంట్లోంచి 15, 16, 20 మందిని ఫిల్టర్ చేసి వాళ్ళని తీసుకెళ్తారు.
ఇప్పుడు కూడా అంతే. ఆ నలుగురిలో అక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ఒక అమ్మాయి కావాలి. ఎందుకు అమ్మాయి కావాలి? ఈ వారం ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక అమ్మాయి కావాలి. ఒక కామనర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక కామనర్ కావాలి. మరీ తక్కువైపోతారు, లేదంటే స్టార్టింగ్ 2 వారాల్లోనే తక్కువైపోతే బాగోదు కదా, ఒక కామనర్ కావాలి. ఇద్దరు వెళ్ళిపోయి మళ్ళీ బోసిగా నలుగురు ఉంటే బాగోదు కదా అని చెప్పి ఒక కామనర్ కావాలి. సరేనా? దట్టు ఒక అమ్మాయి కావాలి. సో దట్ ఆ ఇంపాక్ట్ షోలో నిజంగా దివ్యానికి దగ్గర వచ్చి ఇలాంటి పులిహార ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. దివ్యానికి అయితే అస్సలు లేదు. నాకు అమ్మాయి ఎవరో తెలియదు, నిన్నమని మాట్లాడలేదు, ఏదో 1-2 ఒపీనియన్స్ చూసి నవ్వుకోవడం తప్పితే. కానీ నాకు ఆ పర్సనాలిటీ ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాడు మాత్రం ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయదు. దగ్గరికి వస్తే తోలుడిపోద్ది అన్న రేంజ్లోనే కనిపిస్తూ ఉంటుంది ఆ పర్సనాలిటీ. ఓకే, నాతో పెట్టుకుంటే అయిపోతాం అన్నట్టు. చూద్దాం, చెప్పలేము. ఇది జడ్జి చేయకంటారా మీరు ఊరికినే, పర్సనల్గా తీసుకోకరా బాస్. సో జడ్జి చేయలేనండి. ఇప్పుడు ఏదో అనుకున్నాం, ఇంకోటి ఏదో అవ్వట్లేదండి షోలో, అలాగే ఉంటుంది. సో బయటకు వచ్చే కామనర్స్, అరే నువ్వు అసలు ఫస్ట్ 5 వారాలు పడుకోండి, అసలు ఎవరు వెళ్ళరన్నారు, మీరు చూస్తే మేమే ఫస్ట్ వచ్చేస్తున్నాం అంటారు. అలాగే ఉంటుంది. సో మొత్తానికి బిగ్ బాస్ టీము, అది బిగ్ బాస్ ఆయన వేసిన ప్లాన్లో ఆయన ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఎవరైతే అనుకున్నారో వాళ్ళని మంత్రమేసో యంత్రమేసో తంత్రమేసో ప్రవేశపెడుతున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు నాగా కానీ షకీబ్ కానీ వస్తే ఖచ్చితంగా లీక్స్ ఉండేవి. నాకు డ్యామ్ షో నేను రాసి ఇచ్చేస్తాను, వాళ్ళు చెప్పేస్తారు ఏదైతే. దివ్యానికి మ్యాక్స్ టు మ్యాక్స్ చెప్పుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ ఆడగల సత్తా ఉందని నేను అనుకుంటున్నా, మైండ్ గేమ్ ఎస్పెషల్లీ. చెప్తే ఆవిడకే బొక్క, ఆవిడకే లాసు. సరేనా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇవి చెప్పేసింది అనుకోండి, బయట ఇంకో మీకు ఇట్లా నెగిటివ్ ఉన్నాయి, మీరు ఎట్లా అరుస్తున్నారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మీ మాట ఎట్లా ఉన్నాయి, విధానం లేదు, పాయింట్స్ ఉన్నది, పెట్టే విధానం లేదు, యాటిట్యూడ్ కనిపిస్తుంది, ఇవన్నీ చెప్తే వాళ్ళు మారిపోతారు. వాళ్ళు మారిపోతే వీడికి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఎలాగుంటేనే వాళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఫైనల్గా మనకి స్టాట్స్ ఉంటాయి కదా, కామనర్ ఒకడు ఉండాలి, టాప్ 5లో ఒక అమ్మాయి ఉండాలి, 2 సెలబ్రిటీలు ఉండాలి, ఒక వైల్డ్ కార్డు ఉండాలి, ఏవైతే స్టాట్స్ ఉంటాయో ఆ స్టాట్స్కి ఆవిడ సెట్ అవుతారు ఆ టైంకి. సో అందుకని వాళ్ళకన్నీ చెప్పరని అనుకుంటున్నా. ఎలా ఉందంటే బాగానే ఉంది, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడైనా ఉంటే వాళ్ళకే ఉన్నాయి, మీకు ఉన్నాయి అసలు అని చెప్పాలి. నేనైతే కనుక వెళ్తే దివ్యానికి దగ్గర ప్లేస్లో అసలు మీరు తోపులు, మీరు తురుము, మీరే బాగున్నారు, సెలబ్రిటీస్ వరస్ట్, వాళ్ళు ఎలా సేవ్ అవుతున్నారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోతారు, వరుస పెట్టి వెళ్ళిపోతారు, మీరు కంగారు పడకండి, ఎలా కావాలండి, సూపర్ ఆడుతున్నారు, ఇంతే అసలు ఇది సరిపోదు, ఇంకొంచెం పెంచండి డోవాడిని, పెంచి కొట్టు గట్టి కొట్టు అని చెప్పి, అసలు మీరు ఎందుకు అసలు అలాంటి వాళ్ళు కొట్టాలి, మీరు కొట్టట్లేదు అని చెప్పి జుట్టు పట్టుకుని పెట్టేసేవాడిని కొట్టుకొని. అమ్మా సంజన గారి పక్కన చేరేసుకుని కూర్చునేవాడిని, అక్క చెప్పక్క ఏం తీసేసాలి అని చెప్పి, నీ సైడ్ నుంచి నువ్వు వెలిగించావు, నా సైడ్ నుంచి నేను వెలిగించా అని చెప్పి. రణరంగం కాదు, దంతకు మించి వెళ్ళిపోయేది. చదరంగం లేదు, రణరంగం లేదు. ఒక KGF 2 ఇప్పుడు OG ఆ రేంజ్లో తీసుకెళ్ళే వాళ్ళం అన్నమాట యుద్ధాన్ని. అది సో అరే నేను వీడియో లైక్ చేయమని చెప్పాను, అదే నేను చెప్పను, కొన్ని విషయాలు చెప్పలేను, మర్చిపోతూ ఉంటాను ఆ ఎగ్జైట్మెంట్లో, ఆనందంలో, అది చూసిన ప్రోమో చూసిన లైవ్ చూసిన దాంట్లో. సో లైక్ చేయండి వీడియోని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరగంట లేదులే, గంటలో సంజన గారు, రాము, తనుజ గారి మధ్యలో ఏమైంది లైవ్ వీడియోలో దాంతో వస్తా. అది కూడా ఇంతే షార్ట్గా 12 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలోనే ప్రజెంట్ చేస్తాను. సో సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, సో సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.